బ్రియాన్ జాన్సన్ అసలు వయసు 47 సంవత్సరాలు. ఎంత వీలైతే అంత యంగ్ గా ఉండటానికైనా ట్రై చేస్తున్నారనమాట. దానికోసం ప్రతి సంవత్సరం బ్రియాన్ జాన్సన్ దాదాపు $2 మిలియన్ ఖర్చు పెడుతున్నారంట. మెడికల్ డయాగ్నోస్టిక్స్, రకరకాల ట్రీట్మెంట్స్, దాంతో పాటు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్త మార్పిడి, అంతేకాదు జీన్ థెరపీ ఇంజెక్షన్స్, అంతేకాకుండా స్ట్రిక్ట్ వీగన్ డైట్ అనమాట. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ ప్లాన్, దాంతో పాటు ఫుల్ బాడీ ఎల్ఈడి లైట్ ఎక్స్పోజర్, రెగ్యులర్ గా బ్లడ్ టెస్ట్లు, ఎంఆర్ఐస్ ఇవన్నీ చేయించుకుంటారనమాట. రోజు బ్రియాన్ జాన్సన్ అటెండ్ అవడానికి దాదాపు 30 మంది మెడికల్ టీం వస్తారంట. తర్వాత స్ట్రిక్ట్ స్లీప్ రెజీమ్ అనమాట. అంటే పొద్దున్నే 4:30 కల్లా లేవటం, రాత్రి ఒకటే టైంకి రోజు పడుకోవటం. ఈయనంట దాదాపు 100 సప్లిమెంట్స్ వాడతాడంట రోజుకి. అండ్ రోజు బయోమార్కర్స్ చెక్ చేసుకుంటారు. రోజు బాడీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, రియల్ టైం మార్పులు ఎలా వస్తున్నాయి, బాడీ రోజు రోజుకి ఏజింగ్ ఎలా అవుతుంది, ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటాడు. ఈయన ఫాలో అయ్యే పద్ధతిని బయో హ్యాకింగ్ అంటారు. బయో హ్యాకింగ్ అంటే తన బాడీని కంట్రోల్లో పెట్టుకుని లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ ద్వారా బయాలజికల్ ఏజ్ ని తగ్గించుకోవడం అనమాట. బయో హ్యాకింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఈయన ఒక పెద్ద మూమెంట్ లాంచ్ చేశాడు. అదే డోంట్ డై మూమెంట్, అసలు చావే వద్దు అనే ఒక ఉద్యమం అనమాట. అసలు మనిషికి చావెందుకు ఉండాలి అని ఈయనకు ప్రశ్న. అసలు మనిషి మృత్యుంజయుడు అవ్వాలి, చావే వద్దు. అసలు మనిషి ఎందుకు చనిపోవాలి, మనిషిలో ఒక లైఫ్ స్పాన్ ఎందుకు విపరీతంగా మనం పెంచుకోకూడదు, లైఫ్ అనేది పర్మనెంట్ గా ఎందుకు ఉండకూడదు, మనం సైన్స్ తో చావుని జయించవచ్చు కదా, సైన్స్ ని వాడి టెక్నాలజీని వాడి చావుని జయించవచ్చు కదా, ఇలాంటి సైన్స్ మనం ఎందుకు ముందుకు తీసుకెళ్లకూడదు. ఇదే ఈ బ్రియాన్ జాన్సన్ ఆలోచన.